أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. واتل عليهم نبأ نوح إذ قال لقومه يا قوم إن كان كبر عليكم مقامي وتذكيري بآيات الله فعلى الله توكلت فأجمعوا أمركم وشركاءكم ثم لا يكن أمركم عليكم غمة ثم قضوا إلي ولا تنظرون. మరియు వారికి నూహ్ గాథను వినిపించు. అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు, నా జాతి సోదరులారా, నేను మీతో ఉండటం మరియు అల్లాహ్ సూచన ఆయాతులను బోధించటం మీకు బాధాకరమైనదిగా ఉంటే నేను మాత్రం అల్లాహనే నమ్ముకున్నాను. మీరు అల్లాహకు సాటి కల్పించిన వారు అందరూ కలిసి ఒక పన్నాగపు నిర్ణయం తీసుకోండి. తరువాత మీ నిర్ణయంలో మీకెలాంటి సందేహం లేకుండా చూసుకోండి. ఆ పిదప ఆ పన్నాగాన్ని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి. నాకు ఏమాత్రం వ్యవధినివ్వకండి. فإن توليتم فما سألتكم من أجر إن أجري إلا على الله وأمرت أن أكون من المسلمين. కాని ఒకవేళ మీరు వెనుదిరిగితే నేను మాత్రం మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గర ఉంది. మరియు నేను కేవలం అల్లాహకే విధేయుడను, ముస్లిమై ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను. فكذبوه فنجيناه ومن معه في الفلك وجعلناهم خلائف وأغرقنا الذين كذبوا بآياتنا فانظر كيف كان عاقبة المنذرين. కాని వారు అతనిని అబద్ధీకుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో పాటు ఓడలో ఉన్న వారిని రక్షించి వారిని భూమికి వారసులుగా చేశాము. మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారిని ముంచివేశాము. కావున చూడండి, హెచ్చరిక చేయబడిన విశ్వసించని వారి గతి ఏమైందో.